హలో ఎవ్రీవన్, హ్యాపీ స్మైల్స్. హౌ ఆర్ యూ ఆల్? అందరూ బాగున్నారా? వేడి వేడి వడ సండే స్పెషల్ అండి ఇవాళ మా ఇంట్లో. చూసారా వడ ఎంత బాగుందో, క్రిస్పీగా ఉంది, గుల్లగా ఉంది. ఇలా వడ క్రిస్పీగా గుల్లగా మంచిగా రావాలంటే, పొంగాలంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడే చిటికెడు వంట సోడా ఉప్పు వేసి పట్టుకుంటే బాగా వస్తుంది. లేదు అనుకుంటే, వంట సోడా నచ్చకపోతే నానపెట్టుకునేటప్పుడు గుప్పెడంత బియ్యం వేసుకొని మిక్సీ పట్టుకున్నా ఇలా వస్తుంది. చక్కెర పొంగలి కూడా చేశానండి. చూడండి, చక్కెర పొంగలి ఉడికించుకునేటప్పుడే నేను కొబ్బరి తురుము వేశాను, కొబ్బరి ముక్కలు వేయలేదు తర్వాత. కానీ ఇది కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది. అండ్ కొబ్బరి చట్నీలో చింతపండు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొబ్బరి, వెల్లుల్లిపాయ వేసి కొబ్బరి చట్నీ. ముక్కల సాంబారు మిగతా ముక్కలన్నీ సగం ఉడికిన తర్వాత చిలకడ దుంప వేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు నెక్స్ట్ టైం కమెంట్ చేసి చెప్పండి. సాంబార్ చాలా బాగుందని మీరే చెప్తారు. చూడండి, నా సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఆ వీడియో కూడా పెట్టాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.